ప్రస్తుతానికి నేను తమిళనాడులో అయితే ఉన్నా. తమిళనాడులో ఇక్కడ ఇంకా పెద్ద వాగు ఉంది. ఆ వాగు దగ్గర అయితే ఈరోజు ఇక్కడే బట్టలు ఉతుక్కొని ఇక్కడే స్నానాలు చేసుకొని కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసినా, మీకు కనిపిస్తలేదు అనుకుంటా. అక్కడ పార్కింగ్ చేసి ఇక్కడికి వచ్చి ఈ వాగులో స్నానాలు చేసుకొని బట్టలు ఉతుక్కొని మొత్తం ఫైనల్గా ఫ్రెష్గా అయితే అయిపోయినాం అన్నట్టు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక వేరే టెంపుల్ దగ్గర ఎక్కడైనా ఒక టెంపుల్ చూసుకోవాలి. టెంపుల్ చూసుకొని అక్కడ రైసు కర్రీస్ వండుకొని తిని సాయంత్రం 4-5 గంటల నుంచి మనమైతే మళ్ళీ బిజినెస్ చేసుకోవడానికి అయితే పోవాలి. ఓకేనా? ఎందుకంటే కూటి కోసం కోటి యుద్ధాలు అన్నట్టు పొట్ట చేతిలో పట్టుకొని తమిళనాడు వచ్చి మొత్తం ఇక్కడంకా వచ్చిన తర్వాత వచ్చి రాని భాష మాట్లాడి సుక్కలైతే కనిపిస్తున్నాయి. నిజంగా తమిళనాడు దేశంలో ఓన్లీ తమిళి. మన తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఏ రాష్ట్రం అయినా హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, మన వాళ్ళ స్టేట్కి సంబంధించిన భాష కూడా మాట్లాడతారు. కానీ ఇక్కడ తమిళనాడు సైడ్ అయితే అసలు తమిళి తప్ప వేరే భాష రాదు. నైట్ 8-9 గంటలకి మనం పెట్రోల్ బంక్ కానీ ఒక టెంపుల్ కానీ చూసుకొని అక్కడనే పడుకొని మళ్ళీ తెల్లగైన తర్వాత మళ్ళీ వేరే చిన్న చిన్న విలేజ్లు తిరుగుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. మనకి ఎక్కడ గిరాకుంటే అక్కడ వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది అన్నట్టు. 4 గంటలకు అయితే ఇక్కడ పూజారి దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నా. లొకేషన్ అయితే బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ప్రశాంతం అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా మన మదురైకి మధ్యలో ఉంటాను నేను. తమిళనాడులో ఎక్కడ చూసినా కానీ మొత్తం కొబ్బరి తోటనే. ఇక్కడ కొబ్బరి తోట అలాగే అరటి తోట తప్ప వేరేది ఎక్కువ ఉండదు. మొత్తం కొబ్బరి బొండలు అరటి పండ్లు మొత్తం ఇక్కడంకా సాగు చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తుంటారు. ఇక మేమున్న లొకేషన్ మొత్తం 5 కార్లు, 1, 2, 3, 4, 5 గుంజప పట్టుకొని గర్రా కలుపుతున్నాడు. మొత్తం చట్నీ చేస్తున్నాడు. దాంట్లో 5 కార్లు. ఎక్కడైనా మనం ఇక్కడ రోడ్డు పక్కపడి ఒక టెంపుల్ కానీ ఎక్కడైనా ఒక మంచి స్థలం చూసుకొని మనం అక్కడ స్టే చేసి అక్కడ ఒక 2-3 డేస్ ఉండి బిజినెస్ చేసుకొని అక్కడి నుంచి వేరే ఊరికైతే పోవాలి. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడే 2-3 డేస్ దాకా ఇక్కడనే ఉండమన్నట్టు. గుండి లేసి మొత్తం బాగా ఏంపుతాం కాబట్టి గుండియాకారం అంటాము. దాంట్లో లైట్గా చింతపండు వేసుకొని గర్ర మట్టి గుంజపలో బాగా నూరుకుంటే మెత్తగా అయిపోతుంది. తింటుంటే టేస్ట్ మాత్రం అబ్బా సూపర్ వండర్ఫుల్ అంటారు. చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటాలు మొత్తం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత పల్లీలు గర్ర బాగా నూరుకొని దాంట్లో ఇక మా మామ అయితే గర్ర నూరుతున్నాడు. నూరేటప్పుడు మొత్తం ఈ టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నది మొత్తం దాంట్లో మట్టి గుంజపులు వేసుకొని గర్ర తిప్పుకోవాలి. వంకాయలు అయితే మొత్తం చిన్నగా మంచిగా నైస్గా కోసింది అన్నట్టు. ఇక టమాటాలు, ఉల్లిగడ్డలు కూడా కోసుకున్నది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కోస్తుంది. వంకాయలలో పచ్చిమిర్చి కూడా వేస్తారా ఏమో, నాకైతే కొత్తగా అనిపిస్తుంది. కారం పొడి వేసి వండుతారా అనుకుంటున్నా ప్రతి ఒక్కరు. ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాడు మా మామ. కానీ ఏమన్నా కానీ మీరు మట్టి గుంజు పొల మాత్రం చట్నీ కానీ, పచ్చడి కానీ, గుండియా కారం కానీ, పల్లీల చట్నీ కానీ చట్నీలు చేసుకోవాలంటే మా మట్టి గుంజుప్పల మంచిగా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ మట్టి గుంజుప్ప ఎక్కడ దొరుకుతుందంటే కుమ్మరోళ్ళతోటి మనం ప్లానింగ్ ఇచ్చి చేపించుకోవాలి. లోపల ఈ మట్టి గుంజుప్ప రౌండ్గా చేసిన తర్వాత ఇది పచ్చిగా ఉన్నప్పుడు లోపల చిన్న చిన్న రౌతులు అయితే అతికిస్తారు అన్నట్టు. పచ్చిగా ఉన్నప్పుడు అతికిచ్చి ఇది మా తర్వాత కాలుస్తారు. కాల్చిన తర్వాత మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మనం రెండోసారి కూడా మనం కాల్చుకోవాలి. ఎంత మంచిగా చూడు చట్నీ. ఒకసారి మీరు మిక్సీలలో పట్టుకొని చట్నీ చేసుకునేట్టుకంటే ఒక్కసారి మట్టి గుంజుపల్లి చేసుకొని తినండి, ఎంత టేస్ట్ ఉంటుందో అమృతం. మా ఇండ్లలో మిక్సీలు ఉండే కానీ మిక్సీలలో అయితే అస్సలు పట్టము.
మేము ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలంటే ఈ మట్టి గుంజుపల్లినే చేసుకుంటాం అన్నట్టు. మీరు స్టవ్ పైన కాకుండా ఇట్లా మంచిగా కట్టెల పొయ్యి మీద చేసుకొని మంచిగా టేస్టీగా అయితే వండుకోండి. మాకు వాడుకోవడానికి ఇక్కడ ఇంకా బోర్ కూడా స్టాక్ ఉంటుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు మొత్తం బోర్ చాలు చేస్తున్నా. మామ వచ్చిందే. చూసినరా అక్కడ ఇంకా బోర్ చాలు చేస్తే ఇక్కడ ఇంకా మొత్తం ట్యాంక్లో మొత్తం ఫుల్ అవుతుంది అన్నట్టు. ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామంటే తిరుయూరు పక్కన అయితే ఉన్నాము. తిరుయూరు పక్కన ఒక 10 కిలోమీటర్ దూరంలో ఈ లొకేషన్ అనేది ఉంది. ఇక్కడ ఒక చిన్న గ్రామం అయితే ఉంది. ఆ గ్రామం పక్కన అయితే ఉన్నాము. ఇక్కడ మాకు వాటర్ వాడుకోవడానికి మాత్రం పుష్కలంగా నీళ్ళు ఉండే. ఇక్కడ మొత్తం ఇక్కడే స్నానాలు చేసుకుంటాం, ఇక్కడే బట్టలు ఉతుకుడు, ఇక్కడనే మంచిగా పుష్కలంగా నీళ్ళు అయితే సూపర్ ఉండే. అక్కడ బోర్ చాలు చేసుకొని ఇక్కడ వచ్చి స్నానాలు చేసుకోవాలి, బట్టలు ఉతుక్కొని మంచిగా ఫ్రెష్ అప్ కావాలి. ఇక్కడ గుండెకారం అని చెప్పినా కదా, గుండెకారం టేస్ట్ ఎట్లా ఉందో ఇప్పుడు మా మామ అనేది చేతులు వేసుకొని టేస్ట్ చేస్తాడు. ఓకే, చూస్తున్నారు ఇప్పుడు ఇక మొత్తం గుండెకార టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు మొత్తానికి ఇప్పుడు మొత్తం గరా 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 తిప్పుకొని మెత్తగా అయిపోయింది ఇప్పుడు చట్నీ. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాడు ఇప్పుడు మామ. ఎక్సలెంట్, సూపర్ ఉందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే భలే బాగుంటుంది. సూపర్, వండర్ఫుల్. ఒక్కసారి మీరు మట్టి గుంజొప్పలో గుండెకారం కానీ పల్లీల చట్నీ కానీ ఏ చట్నీ అయినా కాకపోతే మీరు మట్టి గుంజొప్పలో చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఓకేనా? ప్రతి ఊరు ప్రతి విలేజ్ తిరుగుకుంటూ పోయి ఎక్కడన్నా టెంపుల్ కానీ ఎక్కడన్నా మంచి లొకేషన్ అనిపిస్తే ఆ లొకేషన్ దగ్గర ఒక 2-3 రోజులు ఉండి బిజినెస్ చేసుకొని అక్కడి నుంచి వేరే ఊరికైతే వెళ్తుంటాం అన్నట్టు. 2 రోజుల నుంచి ఫిల్టర్ వాటర్ లేనందుకు సుక్కలు కనిపిస్తున్నాయి మాకు. తమిళనాడు దేశంలో అయితే ఇక్కడ ఒక బాటిల్కి ఎంత అంటే 40 రూపాయలు చెప్పింది. ఇక్కడ మన తెలంగాణ సైడ్ అయితే ఒక బాటిల్ వచ్చేసి 10 నుంచి 20 రూపాయల మధ్యలో ఉంటుంది రేట్ అయితే. తమిళనాడులో మాత్రము ఫిల్టర్ వాటర్ కోసం సుక్కలు అయితే చూసినాము. ఇక్కడ ఫిల్టర్ వాటర్ లేక చాలా కష్టం. ఇక్కడ ఫిల్టర్ వాటర్ దొరకడం, మొత్తం బోర్ నీళ్ళు ఎక్కువ తాగుతారు ఇక్కడ. మేమైతే మొత్తం 3 క్యాన్లు తీసుకొచ్చినాం. ఒక్కొక్క క్యాన్కి 40 రూపాయలు. చిన్న బుడ్డి క్యాన్, బుడ్డ క్యాన్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను తీసే ప్రతి వీడియో మీకు పైన నోటిఫికేషన్లు అయితే వస్తుంటుంది, మిస్ కాకుండా చూడవచ్చు అన్నట్టు. ఓకేనా గైస్? మన వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ కూడా చేయండి. ఓకేనా?